అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తుంది, మరియు ఈ రోజు మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది. ఈ స్త్రీ ఏడుపు వల్ల మీకు ఎటువంటి హాని, నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటి తగలకుండా ఉండాలంటే ఈ రోజు మీరు హనుమాన్ రక్ష యంత్రం ధరించాలి మెడలో. మరియు ఈ రోజు హనుమాన్ చాలీసా పఠనం చేయాలి 11 సార్లు, ఉదయం పూట 11 సార్లు, సాయంత్రం పూట. ఇలా చేసినట్లయితే ఏ స్త్రీ వల్ల కూడా ఎటువంటి హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది. అన్ని శుభాలైతే మరి మీకు కలుగుతాయి. ఈ రోజు రాశి వారి చేసిన ప్రతి ప్రయత్నంలో కూడా అప్పుడు మాత్రమే సఫలీకృతం అవుతారు. విజయం అనేది అందుకోవడం సాధ్యమవుతుంది. అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఈ రోజు ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. విద్యార్థులు పరిశోధనలో నిమగ్నమైనటువంటి వారికి ఈ సమయం ఎంతో మేలు కలిగించే విధంగా ఉంది. ధార్మిక ప్రయాణాలు లేదా ఆధ్యాత్మిక గురువు నుండి మార్గదర్శకత్వం పొందే అవకాశాలు కూడా ఈ రోజు రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇది వృత్తి సమాజంలో ప్రతిష్టకు సంబంధించినది. దీని ద్వారా మీరు మీ వృత్తి జీవితంలో కొత్త గుర్తింపు, ప్రమోషన్ లేదా ఏదైనా పెద్ద బాధ్యతను కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ బాస్ లేదా సీనియర్లతోటి మీ సంబంధం మెరుగుపడే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. మీ స్థానం బలంగా ఉంటుంది. నాయకత్వ సామర్థ్యాలు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. మీకు ఈరోజు ఏదైనా సరే పెద్ద బాధ్యత ఎవరైనా సరే అప్పగించినట్లయితే ఆ బాధ్యతను మీరు చక్కగా నెరవేర్చగలుగుతారు. ఈ రోజు రాశివారి స్థానం బలంగా మారబోతుంది. నాయకత్వ సామర్థ్యాలు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. ఆర్థికంగా ఆశించిన లాభాలు కూడా అందుకోవడం జరుగుతుంది. అయితే ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కలిగి ఉంటారు. విద్యార్థులు మెరుగైనటువంటి మార్కులను సంపాదించగలుగుతారు. ఆలయ దర్శనాలు, ధార్మిక కార్యక్రమాలు శుభప్రదంగా ఉంటాయి. నవగ్రహ ఆరాధన, శివ పూజ మంచి ఫలితాలను అయితే ఈ రోజు రాశి వారికి కలిసి వస్తుంది. అయితే ఈ రోజు రాశి వారికి కలిసి వచ్చే రంగు అయితే లేత పసుపు రంగు, మరియు కలిసి వచ్చేటటువంటి సంఖ్య అయితే మరి 3. మరి చేసినటువంటి ప్రతి పనిలో కూడా అదృష్టం చాలా బాగా ఈ రాశి వారికి కలిసి వచ్చే విధంగానే కనిపిస్తున్నది. అన్ని రకాలుగా మేలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మీ స్వభావం ఇతరులను ఆకర్షించే విధంగా అయితే ఈ రోజు ఉంటుంది. ఈ రోజు రాశి వారి వృత్తిలో సంతృప్తికరమైన వాతావరణం, ఆర్థిక లాభాలను కూడా అందుకునే విధంగానే కనిపిస్తున్నాయి. మానసిక భయాలను అధిగమించడానికి సానుకూల దృక్పథం అవలంబించండి. కుటుంబంలో ఉల్లాసం, బంధుమిత్రులతో సమావేశాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాశి వారికి వ్యాపారంలో లాభాలు, జీతభత్యాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. కుటుంబ విషయాలు ఉల్లాసం కలిగిస్తాయి. రుణ ఒత్తిడిని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దాంట్లో మరి మీకు మేలు కలుగుతుంది. ఈ రోజు నవగ్రహ ఆరాధన చేసినట్లయితే రాశి వారికి మరి అప్పుల సమస్య నుండి ఉపశమనం పొందగలుగుతారు. అప్పుల సమస్య నుండి విముక్తి అనేది లభిస్తుంది. అయితే ఈ రోజు రాశివారి విద్యార్థులు మాత్రం ఏకాగ్రతతో చదివితే మాత్రమే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. లేకపోతే మాత్రం వారి పరిస్థితి అనేది సాధారణంగా ఉంటుంది. కృషితో కూడినటువంటి విజయం ఖచ్చితంగా సాధించే అవకాశాలు మాత్రం ఈ రోజు రాశివారికి ఉన్నాయి. కుటుంబంలో సమస్యలు తాత్కాలికంగా ఉంటాయి. చింతించవలసినటువంటి అవసరం అయితే లేదు. రాశి వారికి ఎక్కువగా మరి శ్రమించినంత ఫలితం మాత్రం ఖచ్చితంగా దక్కుతుంది. అనవసరంగా ఇతరులతోటి వాదోపవాదాలు, చర్చలకు దూరంగా ఉండాలి. సమయానుకూలంగా వ్యవహారం చేయాల్సి ఉంటుంది. అదృష్టం అప్పుడు మాత్రమే కలిసి వస్తుంది. అయితే ఈ రోజు రాశి వారికి మాత్రము ఏ విధమైనటువంటి సమస్య ఎదురైనా సరే పెద్దల సూచనలు, సలహాలు పాటించినట్లయితే మేలు కలుగుతుంది. దాని ద్వారా ఆ సమస్యల నుండి బయటకు రాగలుగుతారు. మీ బాస్ లేదా సీనియర్లతోటి మీ సంబంధం మెరుగుపడుతుంది. మీ స్థానం మాత్రం బలంగా తయారవుతుంది. నాయకత్వ సామర్థ్యాలు అయితే పెరుగుతాయి. వృత్తి సమాజంలో మీ ప్రతిష్టకు సంబంధించిన గౌరవ ప్రతిష్టలు కూడా అందుకుంటారు. ఈరోజు ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు సంబంధించినదిగా ఉన్నది. అదృష్టం మీ పైన ఆధారపడి ఉంటుంది. మీకు ఏమైనా సరే అదృష్టం మీ తోడుగా ఉంటుంది. విద్యార్థులు పరిశోధనలో నిమగ్నమైనటువంటి వారికి ఈ రోజు చాలా మేలు కలిగించే విధంగా ఉంది. ధార్మిక ప్రయాణాలు లేదా ఆధ్యాత్మిక గురువు నుండి మార్గదర్శకత్వం పొందే అవకాశాలు కూడా ఈ రోజు ఉన్నాయి. ఈ రోజు ఈ రాశి వారి వైవాహిక జీవితము మెరుగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య ఉన్న సమస్యలు అయితే తొలగించడానికి మంచి రోజుగా ఉంది. ఆర్థికంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. చిరు వ్యాపారస్తులకు లాభదాయకమైన పరిస్థితి అయితే కనిపిస్తున్నది. నిరాశ చెందినటువంటి అవసరం లేదు. ఎందుకంటే క్లిష్ట సమయం నుండి మీరు సానుకూలంగా బయటకు వచ్చే అవకాశాలు మాత్రం ఈ రోజు రాశివారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు రాశివారు మాత్రం సామర్థ్యంతో పనులు చేయాలి. తొందరపాటు వల్ల ఎటువంటి పనులు కూడా చేయకండి. మరి ఈ రోజు రాశివారికి కలిసి వచ్చేటటువంటి సంఖ్య 6 మరియు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ కలర్. ఈ రోజు పరిహారంలో రామాలయాన్ని
రచించండి, శ్రీ రామనామ స్మరణము చేయండి, మరియు అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానము చేయండి. చాలా శుభప్రదంగా ఉంటుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. సమస్యల నుండి తొందరగా మీకు మరి బయటపడడానికి మార్గాలు అనేవి సునాయాసంగా లభిస్తాయి. మీరు ఇతరులతోటి చర్చలకు, వాదోపవాదాలకు ఈ రోజు దూరంగా ఉండడానికి, కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఈరోజు యోగా, వ్యాయామం చేయడము లేదా ప్రాణాయామం చేయడం, ధ్యానం చేయడం లాంటి పనులు చేయడం కారణంగా మీకు చాలా శుభకరంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగా సహకరించే విధంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.